చెట్టు గంట పైకి ఉన్నాడు అయితే పంతులు గారు పక్కన अधिक ज्येष्ठ मासे बृहस्पति वाचा नक्षत्र शुभ योग शोकाणयम विशेष निष्ठा शुभदतौ श्रीमान सुदः गोत्रोद्भवस्य श्रीमान सुदः गोत्रोद्भवस्य काशी गोत्रोद्भवस्य नरेंद्र मोदी नवस्य सह कुटुंबस्य आयुष्यं मनोभाग्यभक्तौ श्री वे बांधवदविकरणपदा कमिक्षरा अभिजितौ श्रीमान सुदः गोत्रोद्भवस्य आगुड गोत्रोद्भवस्य शेदर नवस्य सच्चो नवस्य पानीन्द्र नवस्य मानस नवस्य सह कुटुंबानां जयश्वरनवस्य परमेश्वरनवस्य सौरमस्य गोत्रोद्भवस्य అక్కడ పెట్టేసండి అక్కడికి తీసుకెళ్ళాలి అక్కడ పెట్టేసి ఫస్ట్ అక్కడ పెట్టి చెట్టం కాడ తర్వాత అవునే शंभो शंकर विश्वेश्वराय महादेवाय त्रिपुरान्तकाय त्रिकालग्निकाय मृत्युञ्जयाय सर्वेश्वराय श्रीमन्महादेवाय नमः। सहस्रशीर्षावृतः सहस्राक्ष सहस्रपाद स भूमिमिश्रतः उत्वाच्यतिष्ठद्दशाङ्गुलम् నమస్కారం. జై శ్రీరామ్. ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సుపరిపాలన అనే కార్యక్రమంలో మొత్తము ఆయన సుపరిపాలనలో జరిగినటువంటి మంచి కార్యక్రమాలకి ఆదర్శంగా ఈ గుడి మన దేవస్థానంలో ఇంకా ఆయన ఎన్నో విజయాలు సాధించాలని ఇంకా మన సుపరిపాలన చేయాలని కోరుకుంటూ ఇక్కడ సీతారాంపురం ఒంగోలు సీతారాంపురంలో ఉన్నటువంటి యాప అంకమ్మ తల్లి ఆలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆయన విజయాలు సాధించాలనే ఉద్దేశంతో పూజా కార్యక్రమాలన్నీ జరపబడ్డాయి. ఇలా దేశమంతా కూడా ఈరోజు పెద్ద పండుగగా ఎంతో ఆనందదాయకంగా ఇంకా మనకి మోడీ గారు పరిపాలన ఇంకా కొనసాగాలని ఎన్నో విజయాలు సాధించాలని మన భారతదేశము వికసిత భారత్ అనే దాన్ని ఆదర్శంగా జరుపుతున్నారు. అది జరుగుతుంది. ఆ కళ మనకు నెరవేరుతుంది. మోదీ గారి కళ నెరవేరాలని మహిళా మోర్చా సభ్యులందరూ కూడా ఎంతో ప్రార్థించారు, పూజలు చేశారు. అది ఇలా కొనసాగాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా అభివందనలు, ధన్యవాదములు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నా పేరు కేగల సత్యవతి, ప్రకాశం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు. ఈరోజు మనం
రేపు అంకమ్మ తల్లికి మనం ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆయన యొక్క ఆధ్వర్యంలో దేశంలో అంతా కూడా సుపరిపాలన బాగా కొనసాగుతుంది. అలాగే రాష్ట్ర అధ్యక్షుడు మాధవన్ గారు, సంఘటన మంత్రి మధుకర్జీ గారు పిలుపు మేరకు జిల్లా అధ్యక్షతన ఇక్కడ అన్ని మండలాల్లో కూడా ఆయన ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పూజలు జరుపుతున్నారు. ఆయన మన మహిళలకి ఎంతగానో చాలా మంచి మంచి కార్యక్రమాలు అలాగే ఎన్నో పథకాలు మహిళలకి సంబంధించి ఈ రోజున చేయటం జరిగింది. మోడీ గారు సుపరిపాలన అందరికీ కూడా చాలా ఆదర్శంగా నిలుస్తుంది. ఆయన పేరు మీద ఈరోజు ఇక్కడ పూజ జరిపించటము, అలాగే మహిళలందరూ కూడా ఇక్కడ మేము సామూహికంగా పూజ జరిపించడం, ఆయన క్షేమంగా సుభిక్షంగా ఉండాలి, ఇంకా కొన్ని రోజులు ఆయన ఈ సుపరిపాలన కొనసాగించాలని కూడా అందరూ కూడా ప్రకాశం జిల్లా వాసులంతా కూడా మేమంతా ఆశిస్తున్నాము. భారత్ మాతాకి జై. ఓం నమో వెంకటేశాయ. జై అంకమ్మ తల్లికి జై. ఈరోజు మన భారత ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఇప్పటి వరకు మన దేశంలో ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర భారతావనిలో ఎక్కువ కాలం అంటే 4399 రోజుల పాటు తమ సుదీర్ఘ ప్రధాని పదవిని దాటుకొని ముందుకు వెళ్ళడానికి మనందరం కూడా వారికి అభినందనలు తెలుపుతున్నాము. ఈరోజు మహిళా మోర్చా ప్రకాశం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు తీగల సత్యవతి గారి ఆధ్వర్యంలో మోదీ గారికి భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండడానికి ఒంగోలు సీతారాంపురంలోని వేప అంకమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు మోదీ గారికి లభించాలని కోరుకోవడం జరిగింది. వారు దేశ ప్రధానిగా ఎన్నో విజయాలను సాధించారు. అలాంటి విజయాలు మరిన్ని రానున్న రోజుల్లో కూడా నిర్వహించి దేశాన్ని సుభిక్షంగా ఉండేటట్లుగా అలాగే సురక్షగా ఉండేటట్లుగా చేయాలని మనం కోరుకుంటాము. ఆ కోరుకోవడంలో భాగంగా మనం ఈరోజు అమ్మవారి ఆశీస్సులు కూడా వారికి నిండుగా లభించాలని ప్రార్థించడం జరిగింది. వారు చేసినటువంటి ఫస్ట్ మన 2014లో మొదటిసారిగా ప్రధానిగా ఎన్నికయ్యారు. తర్వాత 2019, తర్వాత 2024 ఈ సంవత్సరాలు మొత్తం కలిపి 4399 రోజులు. నిన్న 10వ తేదీ జూన్ 10వ తేదీ నాటికి దాటి ముందుకు వెళ్తూ ఉన్నారు. వారికి మన దేశ ప్రజలంతా కూడా వెన్నుదన్నుగా ఉంటూ వారు చేస్తున్న కార్యక్రమాలకు సహకరిస్తూ దేశంలో ఉన్నటువంటి అరాచక శక్తులను తుదముట్టించేందుకు ముందుకు రావాలి. కనుక మనందరం ఒక్కసారిగా నమో మోదీ జిందాబాద్, నమో మోదీ జిందాబాద్ అంటూ వాటిని స్మరిద్దాం. ఓం నమో మోదీ జిందాబాద్, నమో మోదీ జిందాబాద్, నమో మోదీ జిందాబాద్, నరేంద్ర దామోదర్ దాస్ మోదీకి జై జై.